ఆరోగ్యం కోసం 2005 నుంచి శ్రమిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు ఆర్థిక ఉద్యోగ భద్రత కరువవడం తీవ్ర దుమారం రేపుతుంది. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యోగులకు జీతాల పెంపుపై గత ఆగస్టులో ఇచ్చిన హామీని కూటమి విస్మరించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వీరికి జీతాలు చెల్లిస్తున్నందున జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తక్కువనే చెప్పాలి. ఎన్హెచ్ఎం మార్గదర్శకాల ప్రకారం ఏటా 5% చొప్పున సిబ్బంది వేతనం పెంచాల్సి ఉంది. 3-4 కేటగిరీలు మినహా మిగిలిన వారికి 2018 నుంచి ఏటా 5% వంతున వేతనాలు పెంచితే అదనంగా చెల్లించాల్సిన ఖర్చుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కలేసింది. ఎన్హెచ్ఎం కింద కేంద్రం ఇచ్చే నిధుల్లో ఏడాదికి సుమారుగా 650 కోట్లను ఉద్యోగుల వేతనాలకు కేటాయిస్తున్నారు. ప్రస్తుత వేతనాల ప్రకారమైతే 550 కోట్లు సరిపోతాయి. జీతాలు పెంచడం వల్ల అదనపు భారం 100 కోట్ల వరకు ఉంటుంది. ఆ మొత్తాన్ని కేంద్ర నిధుల్లోంచే చెల్లించే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపగా అక్కడ కొర్రీలు పెడుతూ వెనక్కి పంపారు. రాష్ట్రంలో సుమారుగా 22,000 మంది, విశాఖలో 800 మంది ఎన్హెచ్ఎం కింద 180 రకాల ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులైన కేజీహెచ్, రీజనల్ ఐ హాస్పిటల్, సిహెచ్సి, పిహెచ్సిలలో వీరు సేవలు అందిస్తున్నారు. వీరిలో ఇటీవల చేరిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మినహా సుమారు 15,000 మందిని కేటగిరీల వారీగా విభజించారు. వీరికి 22%, 23%, 42% వంతున వేతనాల పెంపును ప్రతిపాదించారు. ఫార్మసిస్టుకు 19,000 నుంచి 27,000 రూపాయల వరకు, బయోమెడికల్ ఇంజనీరుకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు పెంచాలని ప్రతిపాదించారు. కాగా 42% పెంపు ప్రతిపాదనపై ఆర్థిక శాఖ కొర్రీ వేసింది. 10వ పీఆర్సీ వర్తింపజేయాలని గత ఆగస్టులో వీరు ఆందోళన చేసినప్పుడు వేతనాల పెంపుపై జీవో సిద్ధం చేశామని అధికారులు చెప్పారని వీరు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ వేతనాల పెంపుపై ఉత్తర్వులు రాకపోవడం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. ఉద్యోగులతో జరిగిన చర్చల్లో హామీ ఇచ్చినప్పటి నుంచి వేతనాల పెంపును అమల్లోకి తేవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 2018 నుంచి ఇవ్వాల్సిన వార్షిక ఇంక్రిమెంట్ కాకుండా అదనంగా ఇస్తున్నది ఎంత అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే చాలని వేతనాలతో పనిచేస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంఘం నేతలు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, సుభాష్, లోకేష్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కాగా మే 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు ప్రకటించారు. మేము విశాఖపట్నం జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల యూనియన్ నాయకులమి. మరి మేము అనేక దశాబ్దాలుగా ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ లో వివిధ హాస్పిటల్ అంటే టీచింగ్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్తు, అలాగే మరి పిహెచ్సి పరిధిలో హాస్పిటల్లో అనేక మంది స్టాఫ్ నర్స్ మొదలుకొని ల్యాబ్ టెక్నీషియన్స్, వివిధ క్యాడర్లో 22,000 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో పనిచేస్తున్నారు. మేము ఎన్హెచ్ఎం యూనియన్గా ప్రభుత్వానికి మా ప్రధాన డిమాండ్లు మరి ముఖ్యంగా మరి సమాన పనికి సమాన వేతనం. 2018లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. కానీ ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. దయచేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మినిమం అంతవరకైనా మినిమం టైం స్కేల్ కనీస వేతనాన్ని ఇవ్వాలి. నా పేరు మోహన్ రావు అండి. నేను ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నాను. జిల్లా యూనియన్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నానండి. ఎన్హెచ్ఎం అన్నది ఒక 2005వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆ దినాన్ని నుంచి అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22,000 పైగా పనిచేస్తున్నారు. అలాగే జిల్లాలో మేము చాలా మంది సీనియర్లు 10-15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ చాలని జీతాలకి మేము పనిచేస్తున్నామండి. అనేక సార్లు మేము ఉద్యమాలు చేసాము. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా దశలు అయితే ఏమీ మారట్లేదు. మేము గత ప్రభుత్వంలో మేము
వినిపించుకున్న ఈ ప్రభుత్వంలో కూడా మేము వినిపించుకున్న ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించండి, ఎన్హెచ్ఎం ఉద్యోగులను కూడా గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మా జీవితాలు ఇప్పటికీ అలాగే ఉంటున్నాయి, మారట్లేదు. కనీసం హెచ్ఆర్ పాలసీ కానీ ఒక మినిమం టైం స్కేల్ కానీ ఇవ్వాలి. మేము ప్రతి ఒక్కరము మాలో ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ మేము చూసినట్లయితే చాలా మంది పీజీ హోల్డర్స్ ఉన్నారండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చారు, ఎంబీఏ ఎంసీఎల్ చేసి. అలాగే ప్రతి ఒక్కరు ఎవరు గ్రాడ్యుయేషన్ తక్కువ లేరు, అందరూ మంచి చదువులు చదివే మేము వచ్చి ఉన్నాము. అయినప్పటికీ కూడా మాకు చాలా జీతాలకు మేము పనిచేస్తూ ఒక ఉద్యోగ భద్రత కూడా లేక, ఒక జాబ్ సెక్యూరిటీ లేదు మాకు. అలాగే ప్రతి సంవత్సరం మేము ఎన్నోసార్లు మేము వేడుకుంటున్నాం కానీ మాకు రావాల్సిన ఒక 5% ఇంక్రిమెంట్ కూడా అది కూడా మాకు ఆపివేశారు. దాన్ని కూడా అమలు పరచాలని కోరుతున్నాం. నా పేరు వీరబ్రహ్మ అండి. నేను నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా సెక్రటరీ, విశాఖపట్నం జిల్లా. నేను సుమారుగా 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా డిమాండ్లు ఒకటే, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో సుమారుగా 800 మంది పైగా పనిచేస్తున్నారు. మా డిమాండ్లో ఫస్ట్ భాగం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన 5% ఇంక్రిమెంట్ గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది. అది తక్షణమే మా యూనియన్ తరఫు నుంచి వెంటనే ప్రకటించమని కోరుతున్నాము. అలాగే మా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకి హెచ్ఆర్ పాలసీ లేదు, సరైన ఉద్యోగ భద్రత లేదు. వీటన్నిటి కోసం మేము స్టేట్ చైర్మన్ దయామణి గారి ఆదేశాల ప్రకారము ఈ నెల 15 నుంచి దశల వారీగా మా డిమాండ్స్ కోరికల మేరకు దశల వారీగా కొన్ని ఆందోళనలు చేపట్టడానికి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా జిల్లాలో కూడా ఈ నెల 15 నుంచి దశల వారీగా డిమాండ్స్ కోసం నిరసన కార్యక్రమం చేపడుతున్నాం.